మనము ప్రార్థనకి వెళ్ళడానికి ముందుగా పరిశుద్ధ గ్రంథం నుండి న్యాయాధిపతులు 13వ అధ్యాయము. న్యాయాధిపతులు 13వ అధ్యాయము న్యాయాధిపతులు 13వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ముందుకు కలిసి చదువుకుందాం. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 9వ వచనం అందరం చదువుతాం, బిగ్గరగా చదువుతాం. దేవుడు మానవ ప్రార్థన ఆలకించను కనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుల దేవత ఆమెను దర్శించాడు. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడైన మా పరలోక తండ్రి, ప్రభువా, ఈ రీతిగా తండ్రి పాప ప్రపంచం నుండి పాపరహితమైన మీ రాజ్యానికి మమ్మల్ని వారసులుగా చేయాలని జగత్పునాది వేదవరకులపై క్రీస్తు ప్రభువులో మీరు మమ్మల్ని తిరిగి రక్షించి ఇంతవరకు కూడా ఈ లోకంలో మమ్మల్ని సజీవులతో ఉంచి ఈ యొక్క రాత్రికాల సమయంలో అతి కొద్ది మందిగా ప్రభావం మీ సన్నిధికి మేము రావడానికి, పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరచడానికి, ఈ సమయంలో తండ్రి వాక్యాన్ని ప్రభావం చూసే విషయంలో కూడా మీరు మాకు చేసిన సహాయం పెట్టమన్నారు. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 9వ వచనాన్ని మేము చదువుకోవడానికి సహాయపడ్డారు. ప్రభావ ప్రార్థనకు వెళ్ళడానికి ముందుగా మీ యొక్క వాక్యం నుండి ప్రభావం మాతో మీరు మాట్లాడండి. వాక్యాన్ని అందించబోయే సమయంలో మీ దాసులైన నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభావ మీ కృప మీ దయ నా పేరుకు గురించి ప్రభావ నన్ను బలపరిచి ప్రభావ వాక్య పరిచర్యలో మీరు నన్ను వాడుకుని మీరు మహిమ పొందండి. అల్పుడను ఎన్నికలేని వాడినైనా నన్ను మీ యొక్క సహాయంలో మీ యొక్క కృప నాపై కుమరించకపోయినట్లయితే నేను నిమిత్త మాత్రం నేను ఒప్పుకోను. మీ సహాయం కోరుకోండి. వచ్చిన వారిని మేము వందనాలు చెల్లిస్తాను. ఇంకా మార్గంలో మీ సన్నిధికి ఎవరైనా వస్తున్నట్లయితే కూడా క్షేమంగా మమ్మల్ని తీసుకువచ్చి ఈనాటి ప్రార్థనల ద్వారా మీరు మహిమ పొందగలి. ఈ ప్రార్థన మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘన నామంలో మీకు వినయంతో ప్రార్థించి కూర్చున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి మనం చదివినటువంటి యొక్క వాక్యాన్ని మనసులో గమనించడం. జడ్జెస్ చాప్టర్ 13:9. ఇక్కడ మనం చూసినట్లయితే న్యాయాధిపతులు 13వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే దేవుడు మానవ ప్రార్థన ఆలకించను కనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుడు ఆమెను దర్శించాను. ఇక్కడ మానవ ఎవరు అనే విషయాన్ని మనము చాలా మందికి మనకి తెలిసి ఉండవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదే అధ్యాయం 2వ వచనాన్ని కూడా చదవండి. కనుక ఇక్కడ మనము ఈ యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే 2వ వచనంలో చూసినట్లయితే ఆ కాలమున దాను వంశస్థుడును జొర్యా పట్టణస్థుడు అయిన మోనోహాను ఒకడు ఉండేది. అతని భార్య గుర్రాలై పాపం లేకుండా ఉండేది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక మోనోహ అనే యొక్క వ్యక్తి యొక్క కుటుంబంలో మరి బిడ్డలు లేరు, గొడ్రాలుగా ఉంది. ఆ సమయంలో దేవుడు ఆమెకు ప్రత్యక్షమై, నువ్వు గొడ్రాలు, నీకు కాన్పు లేకపోయాను, అయితే నీవు గర్భవతి వై కుమారుని కందువు. 3వ వచనంలో రాయబడింది. దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు ఆమెకి.
ఏమని వర్ణించాడు? సంతతి లేకుండా ఉన్నటువంటిది ఈ యొక్క మనోహర యొక్క భార్యకి దేవుడు మరి తన దూత ద్వారా ప్రత్యక్షమై 3వ వచనంలో, నీవు గొడ్రాలవు, నీవు కాన్పు లేకపోయావు, అయితే నీవు గర్భవతి వైపు కుమారుని పొందు. అదే రీతిగా మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు రక్షణ లేని వారిగా మనము అన్యులుగా జీవిస్తున్నాం. ఆ సమయంలో దేవుడు మనకి ప్రత్యక్షమయ్యాడు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, తన రక్షణ ఇచ్చాడు. అదే రీతిగా మనం దీన్ని కూర్చుకుంటూ వెళ్తున్నట్లయితే ఇక్కడ 9వ వచనంలో మనం చదివినట్లుగా ఇక్కడ మన మధ్యలో అనేక విషయాలు చెప్పబడుతూ వచ్చాయి. నువ్వు పవిత్రంగా ఉండు, నేను ఒక కుమారుడు ఇస్తున్నాను, అతడు నాజీరు చేయబడిన వాడేవాడు అని చెప్పి ఆమెతో చెప్తూ వచ్చాడు. ఆ సమయంలో మరి దేవుని యొక్క దూత అతనికి కనపడి చెప్పిన తర్వాత ఇక్కడ మానవ ప్రార్థన చేశాడు. తన భార్య తన భర్తకి చెప్పిన తర్వాత అతను ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు నాకు ప్రత్యక్షమైంది, నాకు ఈ విధంగా కుమారుడు పుడతాడని చెప్పారు అని చెప్పిన వెంటనే ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన 9వ వచనంలో దేవుడు మనోహకు ప్రార్థన చేశాడని చెప్పబడుతూ ఉంది. ప్రార్థన చేయడం ద్వారా ఆయన ప్రార్థన ఆలకించాడు. ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించింది. కానీ ఎందుకని మనకి చెప్పబడుతున్నాయంటే, ఈ లోకంలో మనకి దేవుడు రక్షణ ఇవ్వడం మాత్రమే కాదు, మన యొక్క కుటుంబంలో బిడ్డలను కూడా ఇచ్చాడు. ఆ బిడ్డలను మనం ఏ విధంగా దేవునిలో పెంచాలి అనేటువంటిది జ్ఞానమును దేవుడు మనకి ఇవ్వాలని మనం ప్రార్థన చేయాలి. చూడండి, చూసినట్లయితే ఇక్కడ మనోహ దేవుని యొక్క దూత కనిపించినప్పుడు చెప్పినప్పుడు ఆ పుట్టబోయే బిడ్డ కోసం అతను ఏ విధంగా దేవుని దగ్గర పెట్టుకుంటున్నాడు 12వ వచనం చదవండి. నీ మాట నెరవేరునప్పుడు కాబట్టి దేవుడి దగ్గర అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? మానవ, నీవు నీ మాట నెరవేరినప్పుడు, అంటే నువ్వు నాకు బిడ్డనిచ్చినప్పుడు, ఆ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడను అతను చేయవలసిన కార్యం ఏమిటో తెలపమని మనం చేశాడు. కాబట్టి దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మానవ దేవుడిని అడిగాడు, ఆ బిడ్డ నేను ఏ విధంగా చేయాలి, మీ ఉద్దేశం ఏంటి అని చెప్పి దేవుడి దగ్గర అడుగుతూ ఉన్నాడు. కనుక మనం కూడా మనకి ఇవ్వబడినటువంటి యొక్క సంఘము, మనకి ఇవ్వబడినటువంటి కుటుంబము, ఆ కుటుంబంలో సంఘంలో ఏ విధంగా అభివృద్ధి పొందాలి అనే విషయంలో మనం భారంతో ప్రార్థించాలి. ప్రార్థించడం అంటే దేవుడితో మాట్లాడు. అదేవిధంగా మనం బైబిల్ చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడు. ఈ రెండు కూడా ఒక విశ్వాసం యొక్క జీవితంలో తప్పనిసరిగా ఉండాలి. ఒక పక్షి ఎగరాలి అంటే ఒక రెక్కతో అది ఎగరలేదు. ఒక రెక్కతో ఏ పక్షి కూడా ఆకాశంలోనే ఎగరలేదు. రెండు కూడా దానికి రెండు రెక్కలు కూడా సమంగా ఉండాలి. అదే రీతిగా ప్రార్థన ఉండాలి, అదేవిధంగా బైబిల్ చదువుకోవడం ఉండాలి. రెండు ఉన్నప్పుడే బైబిల్ చదవడం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా మనం ప్రార్థన చేయడం ద్వారా దేవుడితో మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈ రెండు కూడా అవినాభావ సంబంధాలే ఉన్నాయి. కాబట్టి వాక్యము, పఠనము, ప్రార్థన, ఈ రెండు కూడా ఒక విశ్వాస యొక్క జీవితంలో తప్పనిసరిగా ఉండాలి. ఒక వ్యక్తి బ్రతికి ఉండడానికి ఆధారం ఏంటి? ఒకవేళ ఒక వ్యక్తి చనిపోయాడు అంటే కదలిక ఉండదు. అతను ఒక వ్యక్తి బ్రతికి ఉన్నాడంటే అతని యొక్క ఊపిరి, శ్వాసలు ఉంటాయి. అతడు మనం చూస్తాం, చాలా ముసలి వాళ్ళు ఒకవేళ చనిపోయారా ఏంటి కదలికగా వెళ్ళినట్లయితే మనం చూసేది ఉంటుంది. మొట్టమొదటిగా ఆ యొక్క
నాసికారంధ్రం నుండి శ్వాస నిశ్వాసాలు ఉన్నాయా లేదా అదే చూస్తాం. ఒకవేళ శ్వాస నిశ్వాసాలు అయిపోయినట్లయితే చనిపోయినట్టుగా లెక్క. అదేవిధంగా ఒక విశ్వాస యొక్క జీవితంలో విశ్వాసంగా మనం జీవించాలి అంటే ఈ రెండు తప్పనిసరిగా ఉండాలి. దేవునితో మనం మాట్లాడాలి, దేవుడు మనతో మాట్లాడాలి. అంటే బైబిల్ మనం చదవాలి, అదేవిధంగా ప్రార్థన మనం చేయాలి. ఈ రెండు లేకపోతే ఒక వ్యక్తి శవము లాంటి వాడు, అంటే అది మృతంతో సమానం. కనుకనే అనేక మంది ఈ విషయంలో మరి ఎందుకు ఆ యొక్క అవగాహన లేని వారిగా ప్రార్థన అన్నా లేక బైబిల్ చదవడం అన్నా ఆసక్తి లేకుండా పుట్టుతుంది. అపవాది తీసుకుని వెళ్ళిపోతుంది. మనము ఎక్కువగా మన యొక్క కుటుంబం వరకు ప్రార్థిస్తూ ఉంటాం. ప్రభు మాకు అది కావాలి, ప్రభు మాకు ఇది కావాలి, మంచిది, మా బిడ్డ మంచి చదువులు కావాలి, మంచి ఉద్యోగం కావాలి, మంచి ప్రమోషన్ కావాలి, మంచి స్కూల్లో సీటు కావాలి, మంచి కాలేజీలో సీటు కావాలి. అదేవిధంగా మరి మా యొక్క బిడ్డ చిన్నపాటు లేకుండా ఉండాలి, అవన్నీ మంచిది. దాంతోపాటు మరి ప్రభు ఎదురు చూస్తున్నాడు, నా బిడ్డ మీ సేవ చేయాలి, నా బిడ్డ నా కుటుంబము మీకు దగ్గరగా ఉండాలి, నేను నా కుటుంబము దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆరాధించుకునేవారిగా ఉండాలి, మేము ప్రార్థించుకునేవారిగా ఉండాలి. కుటుంబ ప్రార్థనలో మనము బిడ్డలకు దేవుని పట్ల తర్ఫీదు ఇవ్వగలం. కుటుంబ ప్రార్థన చేయడం ద్వారా ఒక అధ్యాయాన్ని మనం తీసుకున్నాం, లేక ఒక భాగాన్ని మనం తీసుకున్నాం. చిన్నప్పుడే ఆ బిడ్డలకు మనము తండ్రి ఒక వాక్యము, తల్లి ఒక వాక్యము, బిడ్డ ఒక వాక్యము, ఈ విధంగా చదవడం అలవాటు చేసినప్పుడు వారిలో ఒక అవగాహన వస్తుంది. ఎందుకంటే మరి సైన్స్ ప్రకారంగా మనం కూడా చూసినట్లయితే మొదటి ఒక 12 సంవత్సరాల వయసులో మనం చూసినట్లయితే పిల్లలకి మనం ఏది నేర్పుతామో, ఏ అలవాట్లు నేర్పుతామో అది వారి యొక్క హృదయంలో నాటుకెళ్ళిపోతాయి. అవి వారి హృదయం నుంచి ఎప్పుడు కూడా చెల్లిపోకుండా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క కుటుంబ ప్రార్థన, తండ్రి కూడా ఎవరో ఒకరి మీద ఆధారపడ్డాడు ప్రార్థన ద్వారా. అంటే ఏదో ఒక శక్తి, అంటే మా అందరికీ కూడా పెద్ద ఒక ఆయన ఉన్నారు, ఆయనే దేవుడు. ఆయన దేవుడు యేసు ప్రభువుని డాడీ ప్రార్థనలో గుర్తు చేసుకుంటున్నాడు. కాబట్టి బిడ్డలు కూడా ఆయన వైపు, ఆయన ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు అన్నది వాళ్ళు గమనిస్తూ ఉంటారు. తల్లిదండ్రుల యొక్క మాటలు బిడ్డలపై ఆసరా పడతాయి. అందుకనే కుటుంబ ప్రార్థనలో తప్పనిసరిగా బిడ్డలను కూర్చోబెట్టి ప్రార్థన అలవాటు చేయడం ద్వారా భవిష్యత్తులో వాళ్ళు తొలగిపోకుండా ఉంటారు. కాబట్టి మనం ఆ విధంగా ప్రార్థన, కుటుంబ ప్రార్థన మా ఇంట్లో ఉంచండి ప్రభు. మా కుటుంబ ప్రార్థన ఈ రోజులో చూసినట్లయితే కుటుంబ ప్రార్థనలు అనేక గృహాలు ఉండడం లేదు. కారణం చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నటువంటి లోకం. పిల్లలు ట్యూషన్కి వెళ్ళాలి, ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళాలి, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వేరే వేరే మ్యూజిక్ క్లాసులకి వెళ్ళాలి. అదేవిధంగా పాత రోజులైతే ఖాళీ ఉండి పెద్దవాడు మాత్రమే, యజమానులు మాత్రం ఉద్యోగానికి వెళ్ళేవాడు. ఈ రోజున భార్యాభర్తలతో కూడా ఉద్యోగాలకు వెళ్ళాలి. టైమింగ్స్ కుదరట్లేదు, ప్రార్థన చేసుకోవడానికి కుదరట్లేదు, కుటుంబ ప్రార్థన కుదరట్లేదు. అయినప్పటికీ కూడా ఏదో ఒక సమయాన్ని మనం పెట్టుకోవాలి. యోగు తన ప్రార్థన ఎప్పుడు ప్రాతకాలంలో, అంటే సూర్యోదయానికి ముందుగానే ఆయన ప్రార్థన చేసేవాడని బైబిల్ గుర్తు చేస్తున్నాం. ఏదో ఒక సమయాన్ని పెట్టుకోవాలి, తప్పనిసరిగా కుటుంబ ప్రార్థన ఉండాలి. ఆ రీతిగా మనం చేసినప్పుడు ముఖ్యంగా కుటుంబ ప్రార్థన, ప్రభు నా బిడ్డలకు ఆత్మీయమైనటువంటి లోతైనటువంటి విషయాలు మీరు నేర్పండి. సండే క్లాస్ ద్వారా, కుటుంబ ప్రార్థన ద్వారా, దేవుని మందిరానికి తీసుకుని రావడం ద్వారా, దేవుని వాక్యాన్ని వినడం ద్వారా భావితరాలు మరి ఎంతో ఆశీర్వదించబడతాయి. కనుక ఇటువంటి విషయాల గురించి దేవుడి దగ్గర మనం ప్రార్థన చేయాలి. అదే రీతిగా చూసినట్లయితే మరి ఆత్మీయ విషయాలలో మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈయన ఏం చెప్తున్నాడు ఇక్కడ 13వ న్యాయాధిపతులు 13వ అధ్యాయంలో 9వ వచనంలో ఆయన 12వ వచనంలో ఏమని చెప్పాడు ఆయన? మరి చెప్పండి.
కాబట్టి ఇక్కడ బైబిల్లో ఏమేమి చెప్తుంది, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయాలి, అది చేయాలి అని బైబిల్ చాలా స్పష్టంగా మనకు గుర్తు చేస్తుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆయన ఆయన అడుగుతున్నాడు, తండ్రి అయినటువంటి మా అమ్మ అడుగుతున్నాడు తన కుమారుడికి, నీవు ఇచ్చిన మాట నెరవేరినప్పుడు ఇంకా బిడ్డ పుట్టబోతున్నాడు అయినప్పటికీ కూడా ఆ బిడ్డ కొరకు అతను ముందుగా అడుగుతున్నాడు, ఎట్టువాడుగా ఉంటాడో, అతను చేయవలసిన కార్యాలయంలో మీరు తెలపండి, దాని అనుగుణంగా నేను నా బిడ్డను నేను పెంచుతాను మీ కొరకు అని చెప్పి దేవుడి దగ్గర వేడుకుంటుంటాడు. మన యొక్క వేడుక కూడా అలాగే ఉండాలి. అదే రీతిగా మనం చూసినట్లయితే ఇదే అధ్యాయం 20వ వచనం దయచేసి చదవండి. జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశంలోకి లేచుండగా యెహోవా దూత బలిపీఠం మీద ఉన్న ఆ జ్వాలలలో పరమునకు ఆగమనమాయెను. మనోహాయులు అతని ప్రాణులు దాన్ని చూసి నేలకు సాగిపట్టి. కాబట్టి ఇక్కడ మరి చూసినట్లయితే ఇక్కడ ఆ యొక్క దూతలు ఆయనకి కనిపించాయి. జ్వాలలు బలిపీఠము నుండి ఆకాశంలోకి లేచుండగా యెహోవా దూత బలిపీఠం మీద ఉన్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయెను. మనోహయుడు అతని భార్య దాన్ని చూసి నేలకు సాగిలపడేది. చూసారా, సాష్టాంగపడ్డారు వాళ్ళు, ఎంతగానో కనపరుస్తున్నారు దేవుడిని వారు. అదే రీతిగా మనము దేవుడిని అదే రీతిగా మనం కనపరచాలని ప్రభువు ఎదురు చూస్తూ ఉన్నాడు. అదే రీతిగా మనం చూసినట్లయితే యవ్వన బిడ్డలు దేని ద్వారా వారు దేవుని లో ఎదగగలరంటే, యవ్వనస్తులు దేని ద్వారా శుద్ధి చేయబడ్డారంటే వాక్యం ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని యొక్క వాక్యం చదవడం ద్వారా. అదేవిధంగా మరో చోట వాక్యం చెప్తూ ఉంది, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీకు అంగీకారంగా ఉండండి ప్రభువా. మనం మాట్లాడే మాటలు, అదే మన హృదయంలో ఆలోచిస్తున్నటువంటి ఆలోచన విధానాలు అన్నీ కూడా మీకు అంగీకారంగా ఉంచు ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. అదే రీతిగా మనం చూస్తూ వెళ్తున్నట్లయితే ఇర్మీయా గ్రంథంలో ఒక మాట చూద్దాం. ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము, 29వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 11వ వచనం దయచేసి 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమునందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. యెహోవా దేవుడు మనకు ఒక వాక్కు దయచేస్తున్నాడు. ఏమని చెప్తాడు ఆయన? నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుతాను. దేవుడు మన గురించి ఆయన ఎరిగినటువంటి సంగతులు ఆయనకు తెలుసు. అదేదో యాదృచ్ఛికంగా ఏదో అనుకోకుండా జరిగేది ఏం కాదు. దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు మన కొరకు. మనలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కరి విషయంలో కూడా ఆయన ఒక సరైనటువంటిది ఆయన కలిగి ఉన్నాడు. అదేంటంటే, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలో కానీ హానికరమైనవి కావు. కాబట్టి చదవండి 12వ వచనం కూడా. మీరు నాకు మొరపెట్టుదలే కానీ మొరపెట్టుదలేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తిడిని, నేను మీ మనవి ఆలోచించాను. ఎడతిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొన్నారు. మీరు నాకు మొరపెట్టుదలేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తిడిని, నేను మీ మనవి ఆలోచించను. మీరు నన్ను వెతికినలా పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనలా మీరు నన్ను కనుగొన్నారు. కాబట్టి చాలా తేలికైనటువంటి విషయాలు చెప్తున్నాడు దేవుడు మన గురించి. మరి రాబోయే రోజులలో మనకి అవి సమాధానకరమైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి, కానీ హానికరమైనవి కావు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయనకు మొరపెట్టేవారిగా ఉండాలి, ప్రార్థన చేసేవారిగా ఉండాలి, ఆయన వెతికేవారిగా ఉండాలి, పూర్ణ మనస్సుతో ఆయన గురించి విచారణ చేసేవారిగా ఉండాలి. అప్పుడు మనం ఆయన కనుగొంటాం. కాబట్టి ఇక మర్మాలను మనం తెలుసుకొని ప్రార్థనకు విశిష్టతను మనము ఇవ్వవలసిన వారిగా ఉన్నాం. మనము ఇంకా మన ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే
మరి సామెతలు 17వ అధ్యాయంలో ఒక మాట చెప్పబడుతుంది. సామెతలు 17వ అధ్యాయము ఆ, 21వ వచనం 17-21 చదవండి. 20వ వచనం నుంచి 20-21 చదవండి. ఇల్లవర్తనుడు మేలు పొందడు, మూర్ఖముగా మాట్లాడువాడు నిలవబడడు. బుద్ధిహీనునికి కలిగిన వానికి వ్యసనము కలుగును. బుద్ధిహీనుని కలిగిన వానికి వ్యసనము కలుగును. తెలివిలేని వారి తండ్రికి సంతోషము లేదు. కాబట్టి ఈ లోకంలో చూసినట్లయితే ఒకవేళ మన యొక్క సంఘంలో కానీ లేక మన కుటుంబంలో కానీ మూర్ఖముగా ఉండేవారు కానీ అటువంటి వారు ఉన్నారా? అయితే వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తెలియలేని వారిగా ఉన్నారా? కాబట్టి వారి వల్ల తండ్రికి సంతోషం లేకుండా ఉందా? అటువంటి వారు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ విషయాన్ని కూడా మరి భక్తుడు తెలియజేస్తున్నాడు. కుటిల వర్తనలు మేలు పొందడు, మూర్ఖముగా మాట్లాడేవాడు కీడులో పడును. బుద్ధిహీనుడికి కలిగిన వారికి వ్యసనము కలుగును. తెలివిలేని వారికి తండ్రికి సంతోషం లేదు. కాబట్టి సంఘంలో మన కుటుంబంలో కాకపోవచ్చు, సంఘంలో అనేక మంది ఉండొచ్చు అటువంటి వారి కోసం మనం ఏం చేయాలి? ఎన్నిసార్లు మనం చెప్పినప్పటికీ కూడా, ఎన్నిసార్లు గద్దించినప్పటికీ కూడా మరి మాట వినని వారికి ఒకనొక సమయంలో మరి దేవుని యొక్క తీర్పు. కాబట్టి ఆ యొక్క తీర్పులో వారు పడి మరి నాశనం కాకుండా ఉండాలని దేవుడు మనకు ఒక భారాన్ని ఇచ్చాడు. సంఘం క్షమాభివృద్ధి కొరకు, సంఘము ఆత్మీయంగా బలపడడం కోసం మన వంతు బాధ్యతగా మనం ప్రార్థన చేయాలి. చూడండి, మనము 2 సమయాల గ్రంథంలో కూడా ఒక మాట చూసుకున్నాం. 2 సమయాల గ్రంథము 7వ అధ్యాయం 2 సమయాల గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం నుంచి 29వ వచనం దయచేసి చదవండి. నీకు సంతానం కలుగజేయదని నీ దోషమైన నాకు తెలియపరిచి కనుక ఇలాగ నీతో మనవి చేయటకై ఈ దోషంపై నాకు ధైర్యం కలిగింది. యెహోవా నా ప్రభువా, నేను దయచేయుదునని నీవు నీ దోషుడమైన నాకు సెలవిస్తున్నావే. నీవు దేవుడవు కనుక నీ మాట సత్యము. దయచేసి నీ దోషుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడినగాక. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే భక్తుడు ఈ విధంగా మరి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. దావీదు ఎందుకు ప్రార్థన చేయాలి? అతను రాజుగా ఉన్నాడు, అతనికి అంతఃపురంలో ఉంటున్నాడు, అతను చాలా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అదేవిధంగా అతను చాలా మరి జ్ఞానంతో ఉన్నాడు, బలంతో ఉన్నాడు, అతని రాజ్యం సుస్థిరంగా ఉంది, అన్ని యుద్ధాలలో కూడా దేవుడు పొందుతూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా అతడు ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి. తన కొరకు, తన కుటుంబం కొరకు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఎంతగానో ఇశ్రాయేలు ప్రజలకు మరి రాజుగా ఉన్నప్పటికీ కూడా అతను ఎంతగా దేవుడి దగ్గర వేడుకుంటున్నాడు చూడండి. మనం చదివినటువంటి వచనాలు 26వ వచనం నుండి 29వ వరకు కూడా మనం చదువుతున్నట్లు మీరు తర్వాత చదవండి. ఆ ప్రార్థన మరి ఏ విధంగా చేస్తున్నాడు? సైన్యములకు అధిపతికి యెహోవా ఇశ్రాయేలు దేవుడై ఉన్నాడని మాట చేత నీ నామము నాకు శాశ్వత మహిమ కలుగునట్లుగా, దేవునికి నామానికి శాశ్వతమైనటువంటి మహిమ కలిగినట్లుగా నీ దాసుడనైన నాకు
కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చు. అక్కడ చూసినట్లయితే మనోహర్కి మరి దేవుని దూత ప్రత్యక్షమై కుమారుని నీకు ఉంటాడని చెప్పారు, సంతతి ఉంటుందని చెప్పారు. ఆ సంతతి నేను ఏ విధంగా నీ ఇచ్చిన మాట నెరవేర్చిన తర్వాత ఆ సంతతి నేను ఏ విధంగా పెంచాలి, మీ ఉద్దేశం ఏంటి అని చెప్పి దేవుడిని అడుగుతున్నాడు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే దావీదు కూడా అంటున్నాడు, నీ సన్నిధిని నీ దాసుని యొక్క కుటుంబం ఏమంటున్నాడు, ఆయన రాజుగా ఉన్నాడు అయినప్పటికీ కూడా ఏమన్నాడు, నీ దాసుడనైనా నా కుటుంబము 26వ వచనం మధ్య భాగం నీ దాసుడు అని చెప్తున్నాడు. ఆయన అంత పెద్ద రాజు, ఇశ్రాయేలు రాజు, ఆయన చెప్తున్నాడు నేను నీ దాసుడు అని చెప్తున్నాడు. అయితే మనం ఏ విధంగా దేవుని దగ్గర మనము దేవత్వాన్ని కలిగి ఉంటున్నాము ఉండాలని ఇది దృష్టాంతరంగా చెప్పబడుతుంది. నీ దాసుడనైనా నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపడినట్లుగా నేను సెలవిచ్చిన మాట నెరవేర్చము దేవుని దగ్గర వేడుకుంటున్నాడు, బతిమాలుకుంటున్నాడు. అదే రీతిగా చూసినట్లయితే ఆఖరి భాగంలో 29వ వచనంలో చూసినట్లయితే దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా ఆయన కోరిక ఏంటి చదవండి. ఆయన ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాడు. ఈ రోజు మనం చూసినట్లయితే ఎంతమంది మనం దేవుని కుటుంబానికి వచ్చాం చూడండి. ఇశ్రాయేలు రాజు, బలశాలి అనేటువంటి రాజు, అంత గొప్ప రాజు అంటున్నాడు నీ దాసుడు నేను అంటున్నాడు, నీ సన్నిధిలో నిత్యం ఉన్నట్లుగా నన్ను ఆశీర్వదించు. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వించబడుగాక. ఏమంటాడు, నీ ఆశీర్వాదము, దేవుని యొక్క ఆశీర్వాదము మన మీద ఉన్నప్పుడే మన కుటుంబం కూడా ఆశీర్వదించబడుతుంది. ఈరోజు చూసినట్లయితే దేవుని దాసులు అనేక మంది దేవుని సేవకుల పిల్లలు, సంఘంలో బాధ్యత గల సహోదరుల పిల్లలు కూడా భ్రష్టులు అయిపోతున్నారు అనేక సంఘాలలో. కాబట్టి మనము హెచ్చరిక కలిగిన వారిగా మనం బిడ్డల కొరకు, మన సంఘం కొరకు కాబట్టి మనం తగ్గించుకొని మనం ప్రార్థన చేయాలి, దేవుని ఆశీర్వదించాలి. ఆయన ఎంతగా అంటున్నాడు చూడండి, దయచేసి ఆయన ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడో చూడండి. దయచేసి నాట్ కమాండింగ్ కాదు, రాజు కమాండింగ్ చేయట్లేదు, రాజు దయచేసి అని అంటున్నాడు. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు. దేవుడికి గుర్తు చేస్తున్నాడు. ఆయన మనకు కూడా కొన్ని వాగ్దానాలు ఇస్తూ ఉంటాడు దేవుడు. ప్రతి సంవత్సరం కూడా వాగ్దానాలు ఇస్తాడు, బాధ్యతను తీసుకున్నప్పుడు వాగ్దానం ఇస్తాడు. అదేవిధంగా మన వేదనలో, భయంకరమైన బాధలలో, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మనకి కొన్ని వాగ్దానాలు ఇస్తాడు. ఆ వాగ్దానాలను నెరవేర్చమని మనం దేవుడి దగ్గర పూజాడాలి. మనలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సందర్భంలో తిరిగి నలిగిపోయినటువంటి హృదయంతో దేవుడి చెంతకు చేరినటువంటి సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాలలో దేవుడు మనకి కొన్ని వాగ్దానాలు చేసి ఉంటాడు. కాబట్టి ఆ వాగ్దానాలను దేవుడి దగ్గర మనం ఎప్పుడు కూడా నిత్యం కూడా గుర్తు చేస్తూ ఉండాలి. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు, నా యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ దాసుడు అనుకుంటాము నిత్యము కూడా నీ సన్నిధిలో ఉన్నట్లుగా. ఆయన కోరిక అదే, నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబంతో ఉండాలని. నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడుగా. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఏదో కానీ మనకు అది కావాలి ఇది కావాలి అని మనం ప్రార్థించడమే కాదు, దాంతో పాటు ముఖ్యంగా ప్రథమ ప్రాధాన్యత మనము మన ఆత్మీయ జీవితం కొరకు, మన కుటుంబంలో ఉన్న బిడ్డల యొక్క ఆత్మీయ జీవితం కొరకు, మన యొక్క సంఘం యొక్క ఆత్మీయ జీవితం కొరకు మరింత ఎక్కువగా మనము ఆ సమయం ఉన్నట్లయితే, కేటాయించగలిగినట్లయితే, ప్రార్థన చేయగలిగినట్లయితే దేశం కొరకు, రాష్ట్రాల కొరకు, అదేవిధంగా సేవ కొరకు ఎన్నో విషయాల గురించి మనం ప్రార్థన చేయగలం. అదే రీతిగా మనం చూసినట్లయితే పౌలు గారు అంటున్నారు, ఏమంటాడైనా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా
మీరు కూడా నన్ను పోలి నడుచుకోరండి. మనము అదే అవలంబించాలి. అదే విధంగా మనం చూసినట్లయితే ఒకే ఒక మాట చూస్తే మనము ప్రారంభంలోకి వెళ్ళిపోదాం. ఆదికాండంలో 17వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ అబ్రహాం కూడా వేడుకుంటున్నాడు. అబ్రహాం ఏమని వేడుకున్నాడు? ఆదికాండం 17వ అధ్యాయంలో ఆదికాండము 17వ అధ్యాయం ఇశ్మాయేలు గురించి ఇంతకుముందు కూడా మనం ఒకసారి చూసినా ఉంటుంది. 17వ అధ్యాయంలో చెప్తున్నాడు ఆయన. చదవండి 18వ వచనం. ఇక్కడ ఏమని చెప్పాడు? అక్కడ అబ్రహాం చెప్తున్నాడు ఆ బిడ్డ గురించి ఎంతగానో దుఃఖపడుతున్నాడు. ఇంటి నుండి నెట్టివేయబడ్డాడు ఇస్మాయిల్ తన తల్లితో సహా. ఆ సమయంలో దేవుడి దగ్గర మరి విలపిస్తూ బతమాడుకుంటున్నాడు అబ్రహాం. ఇస్మాయిలు నీ సన్నిధిని బ్రతకను అనుగ్రహించమని దేవుడితో చెప్పాడు. కాబట్టి అంతే చెప్పాడు ఆయన. ఆ తర్వాత దేవుడు ఇస్మాయిలును అదేవిధంగా ఆయన కుటుంబం నుండి వచ్చినటువంటి 12 రాజులను ఆయన ఎంతగానో ఆశీర్వదించాడు. ఈరోజు కూడా యావత్ ప్రపంచంలో చెదిరినటువంటి ఆ యొక్క ఇస్మాయిలు ద్వారా ఏర్పడినటువంటి సంతతి ఎంతగానో ఆశీర్వదించబడింది. కాబట్టి ఆ యొక్క ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా వారి సంతతికి వచ్చింది. ఖాళీ అబ్రహాం ప్రార్థన చేశాడు, బ్రతకనిమ్మని మాత్రమే ప్రార్థన చేశాడు. కానీ ఆ యొక్క సంతతి ఎన్నో ఆశీర్వాదాలు పొందింది. కాబట్టి మనము మన బిడ్డ యొక్క ఆత్మీయమైనటువంటి జీవితానికి సహాయం చేయగలవా అని చెప్పి మనం ప్రార్థిస్తే చాలు. ఆటోమేటిక్గా దేవుడు ఆయన బిడ్డ యొక్క భవిష్యత్తులో అది కలెక్టర్ కావాలా, లేకపోతే ఐపీఎస్ కావాలా, లేకపోతే అది ఇంజనీర్ కావాలా, లేకపోతే అది అధికారి కావాలా, ఏంటన్నది దేవుడు ఆటోమేటిక్గా ఇస్తాడు. కాబట్టి 20వ వచనంలో చదవండి ఈ అధ్యాయంలో. చూసారా, ఇవే ఆశీర్వాదాలు 20వ వచనంలో. కాబట్టి ఇవన్నీ కూడా ప్రార్థన చేయడం ద్వారా, దేవుడికి విన్నవించుకోవడం ద్వారా మన బిడ్డలు, మన సంఘము, మన యొక్క కుటుంబము, అదేవిధంగా మన రాష్ట్రము, మన యొక్క దేశము, అదేవిధంగా యావత్ లోకంలో చెందుతున్నటువంటి బిడ్డలందరూ కూడా దేవుని బిడ్డలు మరి ఆశీర్వదించబడతారు. కాబట్టి పరలోకానికి వెళ్ళడానికి ఒకటే కనెక్టివిటీ, దానికి సంబంధం ఏంటంటే పరలోకానికి మనం అందరం వెళ్ళాలి అంటే ఒకటే మార్గము ప్రార్థన. కాబట్టి కీర్తనలో ఒక మాట చూసుకుని మనం ప్రార్థనలోకి వెళ్దాం. కీర్తన 144వ అధ్యాయం. కీర్తనలో 144. చెప్పండి. కాబట్టి మన యొక్క బిడ్డలు అభివృద్ధిగా ఉండాలి, దేవుని కొరకు వైరాగ్యం కలిగి ఉండాలి. కాబట్టి వారు ఒకవేళ ఈ లోకంలో ఉన్నటువంటి అపవాది తంత్రాలలో ఒకవేళ బిడ్డలు ఆత్మీయమైన జీవితాన్ని జీవించలేకపోతున్నట్లయితే మన మీద ఒక భారాన్ని దేవుడు పెట్టాడు. వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా అసాధ్యమైన కార్యం ఏది కూడా లేదు. కాబట్టి ఎలా ఉంటారు? మనం ప్రార్థన చేయడం ద్వారా మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరులకై చిక్కిన మూల కంబములే ఉన్నారు. కాబట్టి మన యొక్క సంతతి ఆ విధంగా ఆశీర్వదించబడుతుంది. అదేవిధంగా 143వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే అనేక విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి. మనకి సమయం లేదు, మనం ప్రార్థన కొరకు ఎక్కువ సమయాన్ని ఇవ్వాల్సి ఉంది. కాబట్టి ఇక్కడ 143వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ
11వ వచనంలో ఆయన ఏమని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. యెహోవా నీవు నా ఆర్మడిలను బ్రతికించు. ఆయన కష్ట సమయంలో కూడా అది ప్రార్థన చేశాడు. నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పించుము. కాబట్టి నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పించుము. కాబట్టి మనకు వచ్చిన శ్రమ నుంచి, కష్టాల నుంచి బ్రతికింపచేసేవాడు మన దేవుడు. ఆయన నీతిని బట్టి మన ప్రాణాన్ని శ్రమలలో నుండి కూడా తప్పించేవాడు మన దేవుడు. కాబట్టి మనం ఎన్నో విషయాలు చూసుకొచ్చాం. ప్రార్థనలో అనేటువంటి విశిష్టత గురించి చూసుకొచ్చాం. కాబట్టి మనము దేవుని మందిరానికి వచ్చినటువంటి మనము అనేక మంది రాలేకపోతున్నారు. వచ్చిన వారు కూడా ప్రార్థన చేయలేకపోతున్నారు. దయచేసి అలా ఉండకూడదు. దేవుడు ఆశిస్తున్నాడు ప్రార్థన, నా బిడ్డలు ప్రార్థన చేయాలని. నేను వారి కోసం సహాయం చేయడానికి ఎదురు చూస్తున్నాను. మనం కొంతమంది అనుకుంటారు, మనం ఇబ్బందుల మధ్యలో ఉన్నప్పుడు మన బంధువులు వాడు వచ్చిన అడుగుతాడేమో, అడిగితే చేద్దాం అనుకుంటారు. కాబట్టి హృదయ అంతరంగాలైనటువంటి మన దేవుడు. కాబట్టి నేను మన సొంత అభిప్రాయాలతో దేవుడు నాతో మాట్లాడాలి అప్పుడే నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నాతో మాట్లాడాలి అప్పుడే నేను ఆరాధన చేస్తాను అనేది మూర్ఖత్వం. దేవుడు ఎప్పుడు కూడా నీ ప్రార్థనలు వినాలని, నీ ఆరాధనలు ఆయన ద్వారా ఆయన మహిమ పొందాలని ఆశిస్తున్నాడు. కాబట్టి ఏదో అనుకుని మనకు దేవుని ఆశీర్వాదాలకు దూరం కాకుండా, ఆశీర్వాదాలంటే ఈ లోకపు ఆశీర్వాదాలకు, పరసంబంధమైన ఆశీర్వాదాలకు దూరం కాకుండా, దేవునిలో చాలా నిశ్చలత కలిగిన వారిగా, ప్రార్థనా పరులుగా, మన కుటుంబాన్ని కూడా ప్రార్థనా పరంగా, మన బిడ్డలను కూడా ప్రార్థనలో వారిని అభివృద్ధి పరుస్తుంది. సంఘం కొరకు మనం ప్రార్థిస్తూ దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు మనము, మన కుటుంబము, అదేవిధంగా మన సంఘము ఆశీర్వదించబడడానికి వీలుగా ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. దేవుడు యొక్క